लंकायां शांकरी देवी कामाक्षी कंचिकापुरे प्रद्युम्ने शृंखला देवी चामुंडा क्रौंचपट्टणे अलंपुरे जोगुलांबा श्रीशैले भ्रमरांबिका कोल्हापुरी महालक्ष्मी माहुर्ये एकवीर्यका उज्जैन्यां महाकाली पीठायां पुरहूतिका ओढ्याणे गिरिजा देवी माणिक्या दक्षवाटके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती 18 सुपीठेषु योग विज्ञान निर्मितम् तासां स्मरणमात्रेण मृत्युदारिद्र्यनाशनम् सायंकाले पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वव्याधिहरं पुण्यं सर्वसंपत्करं शुभम्। ఆహా, ఎంత బాగా పాడేవమ్మా శారద గారు. ఇంకేమీ ఆలోచించకుండా ఏంటోనండి, ఈ క్షేత్రాలన్నీ చూడాలనుంది, కానీ మా ఆయనకేమో క్షణం తీరికుండదు. మా ఆయన కూడా అంతే, ఎప్పుడూ బిజీ బిజీ అంటారు. మీరు గట్టిగా అనుకుంటే సాధ్యం కాని ఏముందమ్మా. మీలాగా అందరికీ కుదరద్దా అండి? మరి రెడ్డి గారి భార్య అంటే ఏమనుకుంటున్నావు? ఆవిడ ఇలా అంటే అలా జరిగిపోతుంది. సర్లేండమ్మా, తాంబూలాలు ఇస్తానుండండి. అమ్మా స్వప్న, కమ్మగా పాడేవమ్మా. అందుకే ఫంక్షన్ పూర్తయ్యేదాకా నాతోనే ఉండాలమ్మా, సరేనా? ఏవి అనుకోకపోతే పక్క గదిలో తాంబూలాలున్నాయి, కాస్త తెచ్చిపెట్టమ్మా. మిస్సెస్ రెడ్డి గారు. ఆ సంగీత గారు బాగున్నారా? ఏంటి ఇంత లేటు? ఏం చేయమంటారు? క్షణం తీరుకుంటేనా? అయినా మీరు పిలిచారు కాబట్టి వచ్చాను. మంచిది. మీ అమ్మాయే కదూ? అవును, నా కూతురే సౌందర్య. బాగున్నావమ్మా? బాగున్నానంటీ, మీరు బాగున్నారా? బాగున్నాను. రండి, దండం పెట్టుకుందరు గాని. బడాయ్ వస్తూనే ఎంత పోజు కొడుతుందో చూడు. ఆవిడ గారి సంగతి ఎవరికి తెలీదు. సంగీత గారు, మీ అమ్మాయి అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. మరి దాని పేరే సౌందర్య. అందంలోనే కాదు, అన్నిట్లోనూ ఫస్టే. చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? బెంగళూరులో. అందుకే అంత బాగుంది. నువ్వు కడితే చీరకి అందం వచ్చింది. ఇంతకీ రేట్ ఎంత? 5 6? 16,000. 16,000. సంగీత, మీ సౌందర్య పెళ్లికి వద్దామంటే నాకు కుదరలేదు. ఏం చేస్తున్నాడేంటి మీ అల్లుడు? రియల్ ఎస్టేట్ బిజినెస్ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అతనెప్పుడు బిజీ బిజీ. పొద్దున ఢిల్లీలో ఉంటే మధ్యాహ్నం ముంబైలో ఉంటాడు, రాత్రి మలేషియాలో ఉంటే మన్నాడు కాలిఫోర్నియాలో ఉంటాడు. విన్నావా? చెవులో పూలు పెట్టాలని చూస్తుంది. ఈవిడ గారి కూతురు ధాటికి తట్టుకోలేక అల్లుడు ఇల్లుదులు వెళ్ళిపోయాడని ఎవరికి తెలియదు. టిక్కుటిక్కుమంటూ తిరుగుతుంటే ఎవరికి అనుమానం రాదనుకుంటున్నారు. ఏమిటి సంగీత గారు? హలో. ఏంటి విషయాలు? డబ్బుకు రావడం లేదేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఆ రోజు వెళ్ళామా అక్కడ హలో. 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 హలో.
హలో హలో అన్నట్టు నీ కూతుర్ని పురిటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఏం చెప్పమంటావ్? దాని అత్తింటోళ్ళు అదో టైపు. పురిటికి పంపించమంటే పంపించం అంటున్నారు. ఏం చేస్తాం, పిల్లనిచ్చుకున్నాక వాళ్ళు ఏం చెప్పినా విని తీరాల్సిందే అంతేగా కదా. మరి. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? సారీ అమ్మా, ఎవరో తోస్తే తోస్తే మీద పోసేయడమేనా? కళ్ళు పోయాయా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. బంగారం లాంటి చీర పాడు చేసింది కాక మర్యాద కావాలా? సంగీత, ఏంటమ్మా ఈ గొడవ? కాకపోతే మరేంటండి, మనలాంటి హై లెవెల్ వాళ్ళ మధ్యకి ఇలాంటి చెత్త రకం వాళ్ళని పిలిస్తే చెత్త రకం వాళ్ళెవరో, సంస్కారం లేని వాళ్ళెవరో కనిపిస్తూనే ఉంది. ఆవిడ కాదు, అసలు నీకు లేదు మర్యాద. ఆంటీ పదండి. స్వప్న, ఆగమ్మా. క్షమించండి, మా ఆంటీకి అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రండి ఆంటీ. మమ్మీ, ఏం జరిగింది మమ్మీ? ఆ దెయ్యం నన్ను కొట్టింది. ఎవరు మమ్మీ? చెప్పు, దాన్ని ఇక్కడికిక్కడే పాతేస్తాను. అదిగో ఏయ్, నిన్నే! ఆగు! ఏయ్! సంగీత, ఏంటమ్మా ఇది? చాలు, పేరంటానికి పిలిచి గొప్ప వాయినమే ఇప్పించారు. ఎవరు ఎవరు మమ్మీ? నీ మీదే చేయి చేసుకున్నంత గట్స్ ఉన్నాడది. చెప్పు, ఎవరు ఆ కార్లో వెళ్ళింది? ఎవరు? అర్చన. స్వప్న, నీలో ఇంత కోపాన్ని నేనెప్పుడూ చూడలేదమ్మా. మరి ఎంత పొగరు ఆవిడికి? మిమ్మల్ని కొడుతుందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? ఎందుకంత కోపం? జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. ఏంటంటే మీరు చేసిన తప్పు? ఎవరో తోస్తే కాస్త జ్యూస్ ఒలికి ఆవిడగారు చీర మీద పడింది. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? పైగా మిమ్మల్ని పట్టుకుని అంతలేసి మాట్లాడుతుందా? అందుకే ఆవేశం పట్టలేక లాగిపెట్టి ఒక్కటి పీకాను. నా మీద నీకెందుకమ్మా ఇంత అభిమానం? ఆంటీ, మీరే గనుక లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడుండేదాన్నో, ఏమైపోయేదాన్నో. నాకు పునర్జన్మని ప్రసాదించిన దేవత మీరు. అలాంటి మీ మీద చేయి చేసుకుంటుందా? ఆవిడ దగ్గర లక్షలు కోట్లు మూలుగుతుంటే ఒంటి నిండా నగలు దిగేసుకోమనండి. నోట్ల కట్టలతో పరుపులు కుట్టించుకుని వాటి మీద పడి దొర్లమనండి. అంతేగాని వదిలేయమ్మా. ఎలా వదిలేస్తానా ఆంటీ? అలాంటి పొగరుబోతుల్ని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొట్టాలి. అబ్బా, జరిగిందేదో జరిగిపోయింది. ఆవిడ నన్ను కొడితే నువ్వు ఆవిడని కొట్టావు. చెల్లుకు చెల్లు, ఇంకొదిలి.
జరిగిన అవమానాన్ని మీరు మర్చిపోగలరేమో గాని నేను మాత్రం మర్చిపోలేను. సంగీతో గింగీతో ఇంకోసారి ఆవిడ నా కంట పడితే అప్పుడు చెప్తాను. ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కొడుతుంది? తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది. ఆంటీ అలా నవ్వకండి. స్వప్న, నీలాంటి మంచి మనసున్న ఆడపిల్ల మా కళ్యాణికి దొరకటం నిజంగా మా అదృష్టం. ఏం కాదు, దేవుళ్ళలాంటి కళ్యాణ్ గారి కారు కింద పడ్డం నాదే అదృష్టం. స్వప్న, నువ్వు మాకు దగ్గరవ్వాలని దాచిపెట్టింది కాబట్టే ఆ రోజు అలా జరిగింది. నీ మనసులో నా మీద ఎంత అభిమానం ఉందో బయటపడ్డానికే ఈ రోజు ఇలా జరిగింది. ఆంటీ, అవునమ్మా, ఈ చెంప మీద తగిలిన దెబ్బని నేను అప్పుడే మర్చిపోయాను. కానీ ఇప్పుడు నువ్వన్నావే, ఈ మాటల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నీ పేరు తెలియనప్పుడు నేనే నీకు స్వప్న అని పేరు పెట్టాను. నిజంగా నువ్వు మా స్వప్నాల్ని నిజం చేయటానికి ఆ భగవంతుడే పంపించిన దేవతవమ్మా. నా బంగారు తల్లివి. ఆంటీ ఆంటీ అని కాదు, అత్తయ్య అని నువ్వు నోరారా పిలిచే శుభముహూర్తం కోసం నేనెంత ఆరాటంగా ఎదురు చూస్తున్నాను నీకెలా చెప్పనమ్మా. అలా చూస్తున్నారేంటి? మల్లెపూలతోనా మంచి గంధంతోనా మా స్వప్నం మంచి మనసుని దేంతో పోల్చాలా అని. పోండా ఆంటీ. మమ్మీ, నువ్వు సరిగ్గా చూసావా? అది అర్చనేనా? ముమ్మాటికి అదే. కావాలనే నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. మీ మమ్మీ చెంపని చెళ్ళుమనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా అదే సీన్ రిపీట్ అవుతుంది. నా రక్తం మరిగిపోతుంది. అవమాన భారతం నా గుండె దహించుకుపోతోంది. అసలు ఆ అర్చన అక్కడికి ఎలా వచ్చింది? తప్పుడు పని చేసి ఇంట్లోంచి పారిపోయింది. నిన్ను చూస్తే భయపడాలే కాని నీ మీదే అటాక్ చేయడమేంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అది కాదు మమ్మీ. వద్దు, నాకింకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు నా కూతురిగా నీకు అన్నీ ఇచ్చానే తప్ప ఏనాడు ఇది కావాలి అని అడగలేదు. కానీ నిన్ను కన్న తల్లిగా ఇప్పుడు అడుగుతున్నాను. మీ మమ్మీ చెంపని చెళ్ళుమనిపించిన ఆ రాక్షసిని తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. చేస్తావా? అలాగే మమ్మీ. నీ మీదే చేయి చేసుకునే దాకా వచ్చిందంటే దానికి బాగా ఎక్కువైంది. ఇన్నాళ్ళు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఇప్పుడు బయటికి వస్తూనే కావాలనే నీ మీద అటాక్ చేసింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల సపోర్ట్గా ఎవరో ఉన్నారు. ఎవరో కాదు, ఆంటీ అంటూ ఆ ముసల్దాని వెనక వెళ్ళిపోయిందే అదే. ఇన్నాళ్ళు అర్చనకి షెల్టర్ ఇచ్చింది. నేను దాన్ని కొట్టానన్న కోపంతో అర్చన నన్ను కొట్టింది. ఈ ఆంటీ ఎవరై ఉంటుంది? అది తెలుసుకోమని నిన్ను అడుగుతోంది. చెప్పు. పరాభవంతో రగిలిపోతున్నా నీ మమ్మీ లైఫ్లో ఫస్ట్ టైం కోరిన కోరికని తీరుస్తావా లేదా? తప్పకుండా తీరుస్తాను మమ్మీ. దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయటం మాత్రమే కాదు, నీ మీద అటాక్ చేసిన దానికి కౌంటర్ అటాక్ ఇస్తాను. దెబ్బకు దెబ్బ తీసి దాని బతుకునే నవ్వుల పాలు చేస్తాను. కన్న కూతురిగా నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. శభాష్ శభాష్ సౌందర్య. అది ఈ ఊళ్ళోనే ఉంది. ఎవరో ఆంటీ సపోర్ట్తో రెచ్చిపోతోంది. తెలుసుకో,
ఆ ఆంటీ ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకో. తెలుసుకుంటాను మమ్మీ. దొంగలాగా తలదించుకొని బతకాల్సింది దొరలాగా తలెత్తుకుని తిరుగుతుంది అంటే ఏదో జరిగింది. మనకి తెలియకుండానే ఏదో జరిగిపోయింది. కుందేలు పిల్ల కొమ్ము విసిరేసేదాకా వచ్చింది అంటే విరిచెయ్యాలి. ఆ కొమ్ముల్ని విరిచేసి మళ్ళీ దాన్ని ఒంటరిదాన్ని చేసి నడి రోడ్డు మీదకి లాగి బతికినంత కాలం కుళ్ళి కుళ్ళి చచ్చేలా చెయ్యకపోతే నా పేరు సౌందర్యే కాదు. అన్నపూర్ణ, అన్నపూర్ణ. అయ్యో మాయదారి దగ్గు పీల్చి పిప్పి చేస్తుంది. ఉండండి, టాబ్లెట్ వేస్తాను. ఏమండి, అన్నపూర్ణ, ఇదిగోండి ఈ టాబ్లెట్ వేసుకోండి, కాస్త ఉపశాంతిగా ఉంటుంది. అయ్యో మాయదారి దగ్గు. ఉండండి, కోడల్ని పిలుస్తాను. వద్దు అన్నపూర్ణ. సౌందర్య, సౌందర్య, అమ్మ సౌందర్య. సౌందర్య, సౌందర్య, అమ్మ సౌందర్య. ఏంటి? ఆయనకు దగ్గు మరీ ఎక్కువైంది. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. అయితే నన్నేం చేయమంటారు? ఆయనకి బదులు నేను దగ్గి పెట్టాలా? అది కాదమ్మా, ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీకు పుణ్యం ఉంటుంది, ఎవరైనా పెద్ద డాక్టర్కి ఫోన్ చేసి ఒక్కసారి పిలిపించి చూపిస్తే బాగుంటుందని. ఎందుకు బాగుండదు? చాలా బాగుంటుంది. బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. ఏం మాటలమ్మా అవి? మావగారికి జబ్బు చేసి మంచాన పడి లేవలేకుండా ఉంటే ఇలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడాలి? మీరు పిలిపించు అనగానే ఏ స్పెషలిస్ట్కో ఫోన్ చేసి పిలిపించాలా? అలాగే పిలిపిస్తాను. కానీ బిల్లెవడు కడతాడు? నాకు తెలియకుండా మీ దగ్గర ఏమైనా మూటలు దాచిపెట్టుంటే చెప్పండి. ఒక్క డాక్టర్నేంటి 10 మంది హేమాహేమీల్ని పిలిపిస్తాను. దగ్గితే ఒకడు, తుమ్మితే ఒకడు, నిల్చుంటే ఒకడు, కూర్చుంటే ఒకడు. అది కదమ్మా ఆయన పరిస్థితి. ఆయన పరిస్థితి ఇవాళ కొత్తేం కాదుగా. దగ్గి దగ్గి రాత్రింబవళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సౌందర్య, నోరు తెరిచి అడిగాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. డాక్టర్ని పిలుస్తావా లేదా? పిలిపించను. స్పెషలిస్టులకి ఫీజులు కుమ్మరించడానికి నా దగ్గరేమి డబ్బుల కట్టలు మూలగడం లేదు. వెళ్ళి పని చూసుకోండి. అంత మాటలనకమ్మా, కొంచెం పెద్ద మనసుతో ఆలోచించు. ఛా, నాకు పెద్ద మనసు ఎక్కడిది? పెద్ద మనసు మీ పెద్ద కొడలదే కదా. నేను ఆవిడ గారంతా కరుణామయిని కాదు కదా, కన్నీళ్లు పెట్టుకొని అయ్యయ్యో అయ్యయ్యో అని జాలి కురిపించడానికి. ఇలా మాటలతో దెప్పి పడవడానికి ఇదే సమయం? నేను దెప్పి పడవడం ఏంటి? బాగా గుర్తు తెచ్చుకోండి. గతంలో మీరన్న మాటే కదా. మీ పెద్ద కోడలు అర్చన దేవత, మరి నేను దెయ్యాన్ని. దెయ్యాన్ని పలకరిస్తే ఇలాంటి జవాబులే వినాల్సి వస్తుంది. మరి సౌందర్య, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ సౌందర్యం మొదటి మాటే ఆఖరి మాట. తేడా ఉండనే ఉండదు. ఛీ, నువ్వు మనిషివి కాదు. తెలుసు కదా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, వెళ్ళి మదర్ తెరిసా లాంటి మీ పెద్ద కోడల్ని వెతికి తెచ్చుకోండి. సౌందర్య, చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఒక్కసారి వచ్చి ఆయన పరిస్థితి కళ్ళారా చూడమ్మా. ఏం పర్వాలేదు, ఈ మాత్రం దగ్గుతున్నందుకే చచ్చిపోరులేండి.